చైతన్యరథం ప్రేక్షకులకు స్వాగతం, నమస్కారం. ఆంధ్రప్రదేశ్లో జరిగిన భారీ లిక్కర్ స్కామ్, చీప్ లిక్కర్ ని తయారు చేసి ప్రజల రక్తాన్ని తాగిన పరిస్థితి చూసాం. సిట్ విచారణ జరుగుతూ ఉంది. అనేక వాస్తవాలు బయటకు వచ్చినాయి. ఈలోపు ఈడీ ఎంటర్ అయింది. ఈడీ కూడా కేసిరెడ్డి రాజశేఖర రెడ్డిని నిన్నంతా విచారించింది. అతను మొదట్లో కొన్ని విషయాలు చెప్పకపోయినా మొత్తం చెప్పాడని తెలుస్తూ ఉంది. ఏం చెప్పాడు, ఆ నేపథ్యం ఏంటి అడిగి తెలిసిన ప్రయత్నం చేద్దాం. మనతో పాటు సోషల్ యాక్టివిస్ట్ శ్రీలీల గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే శ్రీలీల. ఎట్టకేలకి కేసిరెడ్డి రాజశేఖర రెడ్డి అన్ని బయట పెట్టాడు అంటున్నారు. ఆ బయట పెట్టిన విశేషాలు ఏంటి, మీరు ఎంతవరకు గమనించారు, ఏం గమనించారు? ఇక్కడ రాజకేశ్ రెడ్డి మరి ఇతను గతంలో ఒక మెయిల్ పంపాడు, వాయిస్ మెయిల్. వట్టి అబద్ధాల కోరు విజయసాయి రెడ్డి, నేను పోలీసుల చేతుల్లోకి వచ్చాక అన్ని విషయాలు కూడా బట్టబయలు చేస్తాను, వీళ్ళ బట్టలు ఉడదీస్తానని. మరి అదే పని చేశాడు ఈ రోజున ఈడీ విచారణలు అనేది మనకు తెలుస్తుంది. వాళ్ళు ఏ క్వశ్చన్స్ వేశారో అన్నిటికీ కూడా ఆల్మోస్ట్ గతంలో ఏ విచారణకి సహకరించలేదని పోలీసులు చెప్పారో ఇప్పుడు అదే విచారణకు సహకరించిన రాజకేశ్ రెడ్డి అనేది మనకు తెలుస్తుంది. మరి వీళ్ళు ఏ విధంగా కొల్లగొట్టారు, ఆ డబ్బులంతా కూడా ఎక్కడికి తరలించారు, మరి దాని అధినేత ఎవరైతే ఉన్నారో అన్నీ కూడా తానై నడిపించిన వీళ్ళ బిగ్ బాస్, మరి ఆ బిగ్ బాస్ చేతులకే డబ్బు అందిందనేది ఈ రోజున రాజకేశ్ రెడ్డి చెప్తున్న విషయం. మరి వీళ్ళు మద్యం కుంభకోణంలో డిస్టిలరీస్ని గన్ పాయింట్ పెట్టి మరి వాళ్ళందరినీ కూడా అంటే మంచి మంచి కంపెనీలు వాళ్ళన్నీ కూడా ఒరిజినల్ మంచి ఏదైతే మద్యం తయారు చేసే కంపెనీలను కూడా వీళ్ళు ఏ విధంగా బెదిరింపులకు గురి చేసి ఆ మద్యం బాటిళ్ళు వీళ్ళ ఏదైతే కల్తీ లిక్కర్ దాంట్లో నింపి మరి వీళ్ళు డబ్బులు ఏ విధంగా దండుకున్నారు, ఇవన్నీ ఒక్కొక్కటిగా బయటకు వస్తుంటే వీళ్ళు ముంబై ఏదైతే ఉందో ముంబై వేదికగా మరి అక్కడ కొంత మనీ లాండరింగ్ కావండి, హవాలా అంతా నడిచింది, ఖచ్చితంగా వీళ్ళ అధినేతే చేశాడు అనేది ఈ రోజున రాజకేశ్ రెడ్డి తేల్చాడు. కానీ ఇంకొంచెం కీలకమైన సమాచారాలు ఇంకా ఉన్నాయి, వాటి మీద విచారణ జరిపించాలి. ఎట్టకేలకు వీళ్ళతో అయితే ఈ రోజున రాజకేశ్ రెడ్డి ఇంకా చెప్పేసినట్లే. మనం గతంలో చూసాం పోసాని కృష్ణమురళి విషయంలో కూడా అదే జరిగింది. మొత్తం టకటకటక చెప్పేశాడు. మరి బెయిల్ ఇస్తారని చెప్పి ఆశపడి ఆయన కూడా గగ్గోలు పెట్టి ఏడ్చి నన్ను చంపేయండి అని చెప్పేసి వచ్చాడు. అదేవిధంగా వీళ్ళు కూడా నిజంగా ఈరోజు ఈ డబ్బు కోసం ఏదైతే పాడుపని చేసాం అది అనుభవించడానికి లేనప్పుడు ఈ జీవితం ఎందుకు, మేము ఈ జైలు పాలు అవటం ఎందుకు, ఎవరి కోసం చేసాం ఈ రోజునంటే మరి వాళ్ళ బిగ్ బాస్ కోసమే చేశారు కాబట్టి ఆ బిగ్ బాస్ గురించి చెప్పటం, మరి ఇంకా కొన్ని కీలక విషయాలు రాబట్టాల్సింది. ఇటు చూస్తే సిట్ విచారణలో ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి వీళ్ళు చేసిన దుర్మార్గాలు, మరి వీళ్ళ అడ్రస్ చాలా ఉంది, బ్యాక్గ్రౌండ్ ఏదైతే ఉందో అదంతా. కాబట్టి వీళ్ళంత ఆషామాషిగా వదిలిపెట్టకూడదు, వీళ్ళైతే ఇంకా చాలా కీలకమైన విషయాలు చెప్పాల్సిందని వాళ్ళ విచారణలో తేలింది. ఎట్టకేలకు జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి ప్యాలెసా, బెంగళూరు ప్యాలెస్, ఆయన ఎక్కడ ఉంటాడు, ఏ క్షణాన్ని ఉంటాడంటే ఖచ్చితంగా కడప బస్టాండ్లో బఠానీలు అమ్ముకోవాల్సిందేనని చెప్పేసి ఈరోజు మనకు అర్థమవుతుంది. మీరు గమనిస్తే ముంబై మాఫియాతో కూడా సంబంధాలు ఉన్నాయి. ఆ ముంబై మాఫియాతో కృష్ణమోహన్ రెడ్డికి సత్సంబంధాలు ఉన్నాయి. గతంలో కూడా ఎవరో హీరోయిన్కి ఏదో పాస్పోర్ట్ సహకరించాడు ఏదని చెప్పి వార్తలు వచ్చినాయి. ఆ మాఫియాని అడ్డం పెట్టుకుని మౌనికా బేడి, ఓకే, ఆ మాఫియాని అడ్డం పెట్టుకుని ఆ మాఫియా ద్వారా ఈ హవాలా గ్యాంగ్ని పట్టుకుని వేల కోట్లు విదేశాలకు తరలించాలని చెప్పి వార్తలు వస్తూ ఉన్నాయి. దాన్ని ఎట్లా చూస్తారు, ఎట్లా విశ్లేషిస్తారు? కృష్ణమోహన్ రెడ్డి మరి అతను దాదాపుగా రాజశేఖర్ రెడ్డి దగ్గర నుంచి కూడా ఏ విధంగా ఒక పంచాయతీ వార్డు దగ్గర నుంచి వచ్చిన వ్యక్తి, మరి అలా అంచెలంచెలుగా ఎదుగుతూ వీళ్ళు ఏదైతే అధర్మ పరిపాలన ఉందో దాంతోపాటుగా ఇతను కూడా కొనసాగుతూ వచ్చాడు. మరి మౌనికా బేడి హీరోయిన్కి ఇతనే ఆ రోజున పాస్పోర్ట్ కోసం ఒక అడ్రస్ని రెవెన్యూ శాఖలో ఉండి ఏ విధంగా కల్పించాడనేది అక్కడ ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి. మరి ఇవన్నీ చూస్తూ ఉంటే ఇతను మామూలు నార్మల్ కిల్లర్ కాదు, క్రైమ్ చేసే వ్యక్తి కాదు, చాలా ఇతనికి బ్యాక్గ్రౌండ్ ఉంది. ఇట్లాంటి వ్యక్తులు ఏ విధంగా చేశారు, మరి ఈ రోజున చూస్తే ముంబై హవాలా అని చెప్తున్నారు. మరి ఈ విధంగా కూడా వీళ్ళు మొన్న కాకాణి గోవర్ధన్ రెడ్డి చూస్తే మరి ఉగ్రవాదులు ఉపయోగించే యాప్లు వీళ్ళు యూజ్ చేశారని చెప్పి తెలుస్తుంది. అంటే వీళ్ళు మనం అనుకుంటున్నాం అక్కడ వాళ్ళు ఏదైతే పాకిస్తాన్లో ఉగ్రవాదులు ఉన్నారో అలాగే ఆంధ్రప్రదేశ్లో వీళ్ళు ఒక ఆర్థిక ఉగ్రవాదులని కాదు, వీళ్ళు అంతకంటే భయంకరమైన ఉగ్రవాదులని ఈ రోజున తెలుస్తుంది. తప్పించుకోవడానికి ఎన్ని రకాల తప్పులు చేస్తున్నారు అని ఈ రోజున నిజంగా ఈ రోజున చూస్తే ఒక్కొక్కరుగా వీళ్ళ బతుకు బస్టాండే, బఠానీలు అమ్ముకోవాలి బస్టాండ్లు అనేది మాత్రం కనిపిస్తూ ఉంది. ఈ మద్యం కుంభకోణంలో కల్తీ మద్యమే అమ్మారా, డబ్బులే దోచుకున్నారా, లేకపోతే అక్కడ మనుషుల ప్రాణాలు పోవటానికి కారణం, వాళ్ళ ఆరోగ్యాలు చెడిపోవటానికి కారణం ఎంతమంది ఈ రోజున జంగారెడ్డిగూడెం సంబంధించిన 25 ఫ్యామిలీలు ఏ విధంగా పాపం వాళ్ళు ఇంటి మనిషిని కోల్పోయి అందరూ కూడా అన్యాయం అయిపోయారు. ఇట్లాంటి వాళ్ళ ఉసురు తగలకపోతుందా జగన్మోహన్ రెడ్డికి?
ఈ రోజున ఖచ్చితంగా వీళ్ళందరూ కూడా విచారణలో నిజాలు చెప్పటం, జగన్మోహన్ రెడ్డి మరి ఈ రోజున ఆయన పార్టీ కూడా లేకుండా వాళ్ళ బ్రతుకు బస్ స్టాండ్ అనే విషయం మనకు అర్థమవుతుంది. అంటే ఇప్పుడు ఇవన్నీ గమనిస్తా ఉంటే ముంబై మాఫియాతో వీళ్ళ సంబంధాలు ఉన్నాయంటున్నారు. అది నిజమే ఉండొచ్చు అంటారా? ఖచ్చితంగా. ఇప్పుడు అతను ఆ రోజుల్లోనే మరి అప్పటికి ఇంకా సరైన నెట్వర్క్, సాంకేతిక పరిజ్ఞానం కానీ, సోషల్ మీడియా కానీ ఏది లేదు. మరి ఆ రోజుల్లో అతను ఏ విధంగా ఆవిడకి ఏదో ఒక అడ్రస్ ఇచ్చేసి దీని ప్రకారం పాస్పోర్ట్ తెచ్చుకోమని చెప్పాడో, మరి దానికి ఎంత తీసుకున్నాడు ఆ రోజున. ఇప్పుడు ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయి. ఆవిడ పట్టుబడిన తర్వాత అన్నీ వచ్చినాయి. ఇట్లాంటి దొంగలు ఏదైనా చేస్తారు. ఖచ్చితంగా వీళ్ళు బయట వాళ్ళతోటి గన్నులు తెప్పించడం, వాళ్ళకేమో మనం చూసాం కదా, అతనికేమో ఇతను లైసెన్స్ ఇప్పించడం, అతను మళ్ళీ 2 గన్మెన్లు ఇవ్వటం. అంటే దొంగలకు కూడా వీళ్ళు ఏ విధంగా సహాయపడుతున్నారు, వీళ్ళు ఏ విధంగా దోచుకుంటున్నారు, వీళ్ళు ఎంతటికైనా తెగిస్తారు. ఈ రోజున ఒక దేశంతోనో, ఇంకొక రాష్ట్రంతోనో, ఇంకొక నగరంతోనో కాదు, అన్ని చోట్ల వీళ్ళకి స్థావరాలు ఉన్నాయి. ఉగ్రవాద స్థావరాలు ఎట్లా ఉన్నాయో అట్లా స్థావరాలను ఏర్పరచుకున్నాడు జగన్మోహన్ రెడ్డి అండ్ కో. ఖచ్చితంగా వీళ్ళని ఇంకా లోతైగా విచారణ చేసి ఇంకా నిజాలు రాబట్టాలనేది ఈ రోజున దీనిలో మనకు కనిపిస్తున్న విషయం. ముంబై మాఫియాతో సత్సంబంధాలు ఉన్నాయి. లోతైన విచారణ చేసి జగన్మోహన్ రెడ్డి సహకరిస్తున్న ముంబై మాఫియాని, అలాగే మధ్యవర్తిగా ఉన్న కృష్ణమోహన్ రెడ్డిని ఇంకా లోతుగా విచారించి కఠిన వాస్తవాలు వెలికి తీయాలంటూ విశ్లేషించిన శ్రీలీల గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం.